హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదే అండి, బెల్లంతో రవ్వ లడ్డూని అయితే చేస్తున్నాను. రవ్వ లడ్డు అనగానే మనకి ఎప్పుడూ కూడా షుగరే గుర్తొస్తుంది కదా అండి. షుగర్ కాకుండా ఈసారి బెల్లంతో చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అవి ఎలా చేయాలో ఇక చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకుందామండి. ఆ కడాయిలో ఒక 4 టీ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇది నేను ఇంట్లో చేసిన ఫ్రెష్ నెయ్యి అండి. ఈ నెయ్యి నేను వేసిన నెయ్యి ఒక 150 గ్రామ్స్ అయితే ఉంటుందండి. ఇక ఈ నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో మన సూజీ రవ్వ ఉంటుంది కదా అండి, ఉప్మా రవ్వ, అది 1 కప్పు తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. పూర్తిగా నెయ్యిలోనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు రవ్వకు పావు కప్పు నెయ్యి అయితే సరిపోతుందండి. నెయ్యి ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు. ఈ రవ్వని మనం లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండి. లేదంటే వెంటనే మాడిపోతుంది. ఈ రవ్వ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక ఇందులో మనం కప్పు రవ్వకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తురుముని అయితే తీసుకోవాలి అండి. అవసరమైతే ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు, లేదా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఆ కొబ్బరిని కూడా ఈ రవ్వలో వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. రవ్వ, ఎండు కొబ్బరి ఈ రెండూ కూడా చాలా చక్కగా నెయ్యిలో కలిసిపోవాలండి. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మనకి రవ్వ లడ్డు అంటే ఎక్కువగా ఈ రవ్వని మనం ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది. ఇలా ఫ్రై అయిన రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి. నేను డ్రై ఫ్రూట్స్ వేయకుండా నట్స్ అయితే వేసానండి. ఇవి కూడా రవ్వ లడ్డూలో చాలా బాగుంటాయి. ఏ గింజలైనా వేసుకోవచ్చండి. నేను ఇందులో కర్బూజా గింజలు, అలాగే గుమ్మడి గింజలు, ఇంకా సన్ఫ్లవర్ గింజలు కూడా వేసానండి. మనకు అందుబాటులో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు నెయ్యిలో ఫ్రై చేసుకొని ఈ రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కోసం మనం 1 కప్పు బెల్లం తురుమునైతే తీసుకుందామండి. ఇందులోనే పావు కప్పు వాటర్ పోసేసుకొని ఈ బెల్లం అనేది కొంచెం కరగాలండి, పూర్తిగా కరగాలి. మనము 1 కప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా. స్వీట్ కోసం 1 కప్పు అయితే సరిపోతుందండి. మీకు ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఒక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత అదే కడాయిలోకి ఇలా మొత్తం కూడా జల్లించి తీసుకుందామండి. ఈ సిరప్ని ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఈ బెల్లం సిరప్ను కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోవాలి అండి. ఇలా సిరప్ మొత్తాన్ని కూడా కలుపుకుంటూ మరిగించుకోవాలి అండి. ఇది మనకి మరి ఓవర్గా ముదురు పాకం అవసరం లేదండి. ఇలా చూసారా, ఇలా కంపల్సరీ పాకం అనేది ఇలా మరుగుతూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు అయితే మరిగించుకోవాలి అండి. ఇలా మరుగుతున్న సమయంలో ఇలా ఒక్కసారి పాకం చూసుకోవాలి అండి. మన 2 వేళ్ళతోటి చూస్తే 2 వేళ్ళు కూడా కాస్త జిగురుగా అనిపించాలి. అలా అనిపిస్తే పాకం వచ్చేసినట్టే అండి. ఇక అందులో ఒక 2 యాలకులను దంచి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందులో మనం పక్కన పెట్టేసుకున్న రవ్వ మిశ్రమాన్ని కూడా మొత్తం ఇందులో వేసుకోవాలి అండి. వేసేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి అండి. వెంటనే కలపకపోతే ఇది ముద్ద కట్టేస్తుంది. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకోవాలి. మూత పెట్టేసి చల్లారనివ్వాలండి. మొత్తం పూర్తిగా చల్లారాలి. ఎందుకంటే మనం చేతితో తడిమితే అది కాస్త మన చేయి తట్టుకునేలాగా వేడైతే సరిపోతుందండి. ఇక ఇది మొత్తం కూడా చిన్న చిన్న లడ్డూలాగైతే చేసుకుందామండి. ఒకవేళ మీకు చేతికి అంటుతూ ఉంటే చేతులకి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న మీకు నచ్చిన సైజుల్లో లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ మిశ్రమం కనుక మీకు పొడిగా అనిపిస్తే అందులో కొంచెం నెయ్యి లేదా గోరువెచ్చని పాలు వేసి లడ్డూలు చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా అన్ని లడ్డూలు తయారు చేసుకుంటే ఎంతో మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయి రుచికరమైన రవ్వ లడ్డూలు రెడీ అయ్యాయి. ఈ లడ్డూలను ఎయిర్ టైట్ డబ్బాలో నిల్వ చేస్తే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి.
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈజీగా చేసే రవ్వ లడ్డు రెసిపీని ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కు మరియు ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.